ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేసేది బనానా కేక్ కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్పు షుగర్, తర్వాత 5 బనానాస్, తర్వాత సూజీ రవ్వ ఒకటి, తర్వాత ఆయిల్ కొంచెం వేసుకోవాలి కాబట్టి ఆయిల్ మనం ఎక్కువ వాడతాము. మీ ఇష్టం, ఇది ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. తర్వాత బీట్రూట్ది స్కిప్ అయినా చేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళు వేసుకోండి. మా ఇంట్లోనే మేము వేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ వేయబోతున్నాం. బనానాస్ ఓన్లీ ఫస్ట్ బనానాసే కాబట్టి మిక్సీ వేయాలి. నెక్స్ట్ షుగర్ కొంచెం వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఓకే, షుగర్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది కాబట్టి దీంట్లో ఇంకా సూజీ రవ్వ వేయాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసింది అట్టిపండి మనం గిన్నెలోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ సూజీ రవ్వ వేసుకుని మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఓకే, మనం సూజీ మిక్స్ చేసుకున్నాం కదా, మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. 1 స్పూన్ టేబుల్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. ఆయిల్ వేసిన తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు వేడి చేసుకున్న పాలు 1 కప్ పోసుకోవాలి. కావాలండి. ఇంకా మనం అట్టికే మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకున్నాం కదా, తర్వాత మిక్సీ వేసుకున్నాము అది మొత్తం ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఏమేమి వేసుకున్నామో అవన్నీ ఇలా గట్టిగా పేస్ట్ లాగా ఇది. మళ్ళీ కొంచెం ఎవరైనా వాటర్ పోసుకోవాలనుకుంటే పోసుకోండి. నేను అయితే కొంచెమే పోసి, ఎక్కువ పోయలేదు. అట్టికాయలు మీకు నేను ఇంకొక 5 చెప్పాను కదా, మీకు నచ్చినన్ని క్వాంటిటీ పోసుకోండి. తర్వాత లాస్ట్లో ఇలా కొంచెం వాటర్ పోసుకుని మిక్సీ మొత్తం ఇలా వేసుకుని పోసేసుకోండి. ఇలా మిక్సీలో ఉన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇలా వేసుకొని పోసేయండి. ఇప్పుడు దీన్ని మొత్తం మెత్తగా మనం మిక్స్ చేసేయాలి. మన దోశ పిండికి ఎలా అనుకుంటామో మొత్తం అలా వేయాలి. ఇలా ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి, అట్టుపిండి కలుపుకున్నట్టు. ఓకే, ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ మొత్తం వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదా ఒకవేళ లేని వాళ్ళు స్కిప్ చేసి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం ఇలా కలుపుకుంది నానబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు కేక్ చేయడానికి ఇలాంటిది ఏదైనా ఉంటే పళ్ళ, లేకపోతే కేక్ దేనో ఉన్న పళ్ళ, నా దగ్గర కేక్ తెలియదు కాబట్టి ఇది తీసుకున్నాను. దీనికి ఇప్పుడు మనం పెట్టుకుని ఆయిల్ తీసుకుని 1 చుక్క ఆయిల్ వేసి, ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ప్యాన్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. అదే వెళ్ళింది. ఓకే, ఇలా ఆయిల్ రాసేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కాబట్టి దీంట్లో ఇప్పుడు మనం 5 మినిట్స్ నానాలి కాబట్టి నానింది. ఇంక దీంట్లో పోసుకోవాలి కాబట్టి దానికంటే ముందు మీ దగ్గర జీడిపప్పులు పొలుకుంటే ఓకే, మనం 5 మినిట్స్ బేక్ చేసుకున్నాం కదా, తర్వాత మనం పోసేసుకోవాలి. ఇంకా కేక్ది ఒకసారి కలుపుకొని పోసుకోవాలి. ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి ఇంకా మనం దాంట్లోకి సర్వ్ చేసుకుని కేక్ దాంట్లో పెట్టేసేయాలి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా బౌల్లోకి పోసేసుకొని ఇలా ఫిల్అప్ సగం చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఉన్న వాళ్ళు బేకింగ్ పౌడర్ వేసుకోండి. నేను బేకింగ్ పౌడర్ ఇట్లా బేకింగ్ పౌడర్ వేయకోకుండా పొంగిద్ది కేక్. ఇప్పుడు ఇలా అయిన తర్వాత సర్దుకోవాలి కేక్ని. ఎలా అంటే మనం ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా అనుకుంటే స్ట్రైట్గా నీట్గా ఉంటుంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనం స్టవ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పెట్టుకుని మనం ఇంకా స్టవ్ వెలిగించాలి. మీ దగ్గర కేక్ ఉంటే కేక్ది పెట్టండి. నేను అయితే బాండీ పెట్టి ఇప్పుడు కొంచెం బాండీ హీట్ ఎక్కాలి. ఈలోపు
ఓకే, ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది కాబట్టి ఈ గిన్నె ఇంకా మనం కేక్ది దీంట్లో పెట్టేసేసి మూత పెట్టేయాలి. ఇట్లా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేయాలి. దీన్ని ఇంకా ఇది బేక్ చేయాలి. ఓకే, స్టవ్ మీద నుంచి దింపు చేసుకున్న తర్వాత కేక్ ఇంకా మనం ప్లేట్లో పెట్టుకోవాలి. కేక్ ఇలా వచ్చిద్ది. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి టూత్పిక్. నేను టూత్పిక్ చెక్ చేసుకున్నాము. ఇలా తిరిగి ఇలా కొట్టాలి, వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కేక్ మెత్తగా వచ్చినాయి కాబట్టి మా అమ్మమ్మకి టేస్టింగ్ చూపిపోతున్నాను. అమ్మమ్మ ఇది కేక్ టేస్ట్ చేసి చెప్పవా కొంచెం? ఎలా ఉంది అమ్మమ్మ? సూపర్గా ఉంది. ఓకే, దూదిగా. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోమాకండి.